పెట్టిన పథకాలు చెప్తాను, మర్చిపోతానని ఒక లిస్ట్ రాసుకున్నాను, చెప్తాను వినండి. రైతు బంధు, మిషన్ భగీరథ, కేసీఆర్ పెట్టిన డెవలప్మెంట్స్, హరితహారం, గొర్రెల పంపిణీ, టిఎస్ ఐపాస్, టీ హబ్, అన్నపూర్ణ, 6 కిలోల రేషను, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ఆరోగ్య లక్ష్మి, 24 గంటల విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు, ప్రాజెక్టులు, కేసీఆర్ కిట్టు, గురుకులాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్, గ్రామ పంచాయతీల్ని, తండాలు ఉన్నాయి కదండి, తండాలని గ్రామ పంచాయతీలకు చేశాడు, జిల్లాలు విభజించాడు, డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాడు, బీసీ సంక్షేమ నిధులు ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చాడు, బస్తీ దవాఖానాలు, డిపార్ట్మెంట్స్ కోసం ఇన్నోవా కార్స్ ఇచ్చారు. ఏ సిస్టమ్ లేదు, ఏ గవర్నమెంట్ చేయలేదండి పోలీసులకి. నెక్స్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ కట్టించాడు, సెక్రటరియట్ కట్టించారు, యాదగిరి టెంపుల్ కట్టించాడు, చేపల పిల్లలు ఉన్నాయి కదా ఆ పంపిణీ చేశాడు. 5 రూపాయలకి భోజనం, ఏ లేబర్ వెళ్ళండి, అన్నపూర్ణ అని పథకం పెట్టి 5 రూపాయలకు భోజనం కూడా పెట్టాడండి. ఇందిరమ్మ క్యాంటీన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా పేరు మార్చుకున్నారండి. 5 రూపాయలకి పెట్టింది ఎవరు? ఇందిరమ్మ అని పెట్టాల్సిన అవసరం లేదండి. మేము పెట్టుకున్నామా? కేసీఆర్ 5 రూపాయల భోజనం అని పెట్టుకున్నాం మేము? లేదే, అన్నపూర్ణ అని పెట్టుకున్నాం పథకం పేరు. 5 రూపాయలు పెట్టి మా కేసీఆర్ సారు. నెక్స్ట్ మిషన్ కాకతీయ, 30 పథకాలు చెప్పాను. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు చెప్పండి. మహాలక్ష్మి పథకం పెట్టారు 2500, ఇప్పటి వరకు లేదు. పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తానన్నారు, లేదు. భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తానన్నారు, లేదు. 10th పాస్ అయితే 10,000 ఇస్తానన్నారు, లేదు. నిరుద్యోగ భృతి ఇది లేదు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తానన్నారు, లేదు. చదువుకునే అమ్మాయిలకి ఫ్రీ స్కూటీ ఇస్తానన్నారు, లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు మేము ఇచ్చింది, అది దానికి యాడ్ చేసి తులం బంగారం ఇస్తానని ఎలక్షన్ హామీలు ఇచ్చారు, దాన్ని తుంగలో దొక్కారు. రాజీవ్ యువ వికాసం అని లోన్లు పెట్టాడు ఈ మధ్య రీసెంట్ గా. ఒక్కరికి 1,00,000 నుంచి 4 లక్షలు ఇస్తానని పెట్టాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అవన్నీ అప్లికేషన్ తీసుకున్నారు, తీసుకెళ్లి చెత్తపట్ల వేసేసారు. ఒక్కరికి అందిందేమో మీరు కనుక్కోండి. నెక్స్ట్ కార్పొరేషన్స్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఏ లోన్స్ లేవండి 2 సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేదు. నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండలేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి బయటకు వచ్చేసి వాటిని రిటర్న్ తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ మరీ ముఖ్యంగా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నారు, కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన లీడర్లు ఇల్లు కూలుస్తున్నారండి? ఎక్కడ కూల్చారు చెప్పండి? పెద్ద పెద్ద లీడర్లు కూల్చడం లేదు. నాగార్జున ఇల్లు కూల్చారు, ఎన్కన్వెన్షన్ సెంటర్ అది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చాడు తెలివిగా. పేదల ఇల్లు కూల్చేశాడు పెద్ద పెద్దవి. మరి మిగతా ఎంఐఎం పార్టీ వాళ్ళ కూలవలేదే, కూల్చలేదు కదా. నెక్స్ట్ ఎంతసేపటికి అసెంబ్లీకి రమ్మంటున్నారు ఎవరిని? కేసీఆర్ సార్ని. సమస్యలపై మాట్లాడుతున్నారు. కేటీఆర్ సార్ హరీష్ రావు వచ్చి సార్ వస్తేనే ప్రశ్నలకే మీరు జవాబు చెప్పలేకపోతున్నారు. ఇంకా కేసీఆర్ సార్ రావాలా మీకు? వీళ్ళిద్దరు సరిపోతారు కదా, కేటీఆర్ సారు హరీష్ రావు సరిపోతారు కదా మీ సమాధానం చెప్పడానికి. మీరు చేసిన డెవలప్మెంట్లకి ఏం డెవలప్మెంట్ చేశారని మీరు మళ్ళీ ఆయన పెద్ద ఆయన రమ్మంటున్నారు చెప్పండి, నాకు తెలియదు.